కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్లో ఇవి చిన్న వెరైటీస్ అండి, టేబుల్ టాప్ వెరైటీస్. ఇది స్పైడర్ ప్లాంట్ అంటారు. సో నార్మల్గా చిన్న 4 to 5 ఇంచెస్ సెరామిక్ పాట్లో మీరు పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది లోటస్ బ్యాంబూ అండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్, టేబుల్ టాప్ లాగా పెట్టుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్లో ఇంకో మంచి వెరైటీ ఏంటంటే రబ్బర్ ప్లాంట్ అండి. ఇది రబ్బర్ ప్లాంట్ అంటారు. సో ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అగైన్ సర్టిఫైడ్ బై నాసా. ఇందులో సెకండ్ వెరైటీ సేమ్ వ్యారిగేటెడ్. సో ఇందులో వైట్ కలర్ వ్యారిగేషన్ వచ్చింది. సో ఇవి మనకు 2 types ఆఫ్ రబ్బర్ ప్లాంట్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇది చిన్న సైజులో ఉన్నాయి, మీడియం సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ ఎక్కడ నుంచి ఉంటుంది? కాస్ట్ 250 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఈ ప్లాంట్ 550 రూపీస్కి ఉందండి. పెద్ద ప్లాంట్ 2000 రూపీస్కి వస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి 200 నుంచి 2000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. బేస్డ్ అపాన్ సైజుని బట్టి మనం ఏ ప్లాంట్ అయితే రిక్వైర్ చేసుకుంటామో ఆ ప్లాంట్ రిక్వైర్ని బట్టి మనకి కాస్ట్ ఉంది. 200 నుంచి 2000 వరకు. నేను మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. సో ప్రజెంట్ డేస్లో లాక్డౌన్ కాబట్టి అందరూ ఎక్కువ వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఎవరు బై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చూసేద్దాం నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు. మా దగ్గర కెలేథియాస్ అంటారండి. ఈ కెలేథియాని ప్రేయర్ ప్లాంట్ కూడా అంటారు. ప్రేయర్ ప్లాంట్ ఎందుకు అంటారంటే రాత్రికి లైట్ క్లోజ్ కాగానే ఇది మనకు చేతులు ముడుచుకున్నట్టు నమస్తే షేప్లో అయిపోతుంది, కంప్లీట్ లీవ్స్ క్లోజ్ అయిపోతాయి. సో దీని బ్యూటీ ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైతే కలర్ కనబడుతుందో డార్క్ గ్రీన్ కూడా లైట్, దీని వెనక చూస్తే అలా ఉండదండి, మీకు పర్పుల్ కలర్ ఉంటుంది. సో దీన్ని కెలేథియాస్ అంటారు. సో దీన్ని వెనక చూస్తే సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇవి కెలేథియాస్ అంటారు. సో ముందు ఒక డిజైన్ ఉంటుంది, వెనక వేరే పర్పుల్ కలర్ ఉంటుంది, ఫోయిలేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో చూడండి, మనకి ఇక్కడ పర్పుల్ కలర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. సో ముందు మనకి ఆల్రెడీ కలర్ డిఫరెన్స్ అర్థమైపోతూనే ఉంది. ప్లాంట్ ప్రేయర్ ప్లాంట్ అంటారంట దీన్ని, ఇంకొక నేమే ప్రేయర్ ప్లాంట్. సో ఇది కూడా కెలేథియాలో ఒక వెరైటీ అండి. ముందు ఒక ఫైలేజ్ ఉంటుంది, వెనక పర్పుల్ కలర్ ఉంటుంది. ఇందులో ఇది పెద్ద సైజ్ ఉంది, ఇందులో మీడియం సైజ్ కూడా అవైలబుల్ ఉంది. సో డిఫరెంట్ సైజెస్ అనేది ఇలా అవైలబుల్ ఉంటాయి. సో కెలేథియాలో ఇంకో వెరైటీ మా దగ్గర అవైలబుల్ ఉంది. సో ఐల్ జస్ట్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ ఫోయిలేజ్ చూడండి మీరు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ యాజ్ కంపేర్ టు మనం ఇందాక చూసిన వాటికంటే ఇది చాలా డిఫరెంట్ ఉంది. సో కెలేథియాలో ఇంకో వెరైటీ ఉందండి. ఈ వెరైటీ నాకు తెలిసినంతవరకు చాలా మందికి నచ్చుతుంది. దీని స్పెషాలిటీ మీరు ఏమైనా చెప్పగలరా? 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ తప్ప ఒక్కసారి లీఫ్ని మీరు టచ్ చేసి చూడండి, మేడం ఎంత సాఫ్ట్గా ఉంటుందో. సీరియస్లీ. సో ఇది వెల్వెట్ లాగా, ఆల్మోస్ట్ వెల్వెట్ చిన్న పిల్లల చర్మం ఉన్నట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది, డెలికేట్ ఉంటుందండి. సో ఈ వెరైటీ ఆఫ్ కెలేథియా అనేది చాలా రేర్ ప్లాంట్. సో ఇవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటి కాస్ట్ ఎక్కడ నుంచి సార్? ఇది 750 రూపీస్కి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ ప్లాంట్ అయితే సీరియస్లీ చాలా స్మూత్గా ఉంది, లైక్ టెడ్డీ బేర్. చాలామంది టెడ్డీ బేర్ లైక్ చేస్తారు కదా. సో టెడ్డీ బేర్ మనకి తక్కువ కాస్ట్లో లైక్ టెడ్డీ బేర్ లానే ప్లాంట్ కూడా అవైలబుల్గా ఉందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? బట్ సీరియస్లీ మనకి ఈ ప్లాంట్ అయితే టెడ్డీ బేర్ లాగే ఉంది టచ్ చేస్తే. సో ఇది మనకి 700 కాస్ట్, చాలా తక్కువ. రేర్ ప్లాంట్, ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్. ఒకసారి మీరు కనుక ఇలా ఎవరైనా ప్లాంట్స్ని బాగా బై చేయాలనుకునే అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి ఇక్కడికి వచ్చి షాప్లో ప్లాంట్స్ చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతాయి. ఎందుకంటే వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్గా. సో చాలా బాగుంది సార్ ఈ ప్లాంట్ అయితే. థ్యాంక్ యూ. సో మన దగ్గర వుడెన్ కాన్సెప్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఏదైనా టేబుల్ టాప్లో పెట్టుకోవాలనుకున్నా కానీ, డెడ్ కార్నర్స్లో పెట్టుకోవాలనుకుంటే వుడెన్ కాన్సెప్ట్స్ ఇవి హ్యాండ్ మేడ్గా మేమే చేసి పెట్టాము. సో ఎవరికైనా ఇవాళ రేపు చాలా మంచి ఆర్కిటెక్ట్ ట్రెడిషన్ కూడా నడుస్తుంది. సో డెడ్ స్పేస్ ఎక్కడ ఉందంటే మీరు వుడెన్ కాన్సెప్ట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక వుడెన్ కాన్సెప్ట్ ఉంది. సో ఇది డ్రై బార్క్ తోటి చేసిందండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎయిర్ ప్లాంట్. ఇది లైవ్ ప్లాంట్ అండి, ఇది ఎయిర్ ప్లాంట్ ఉంది, ఇందులో లైఫ్ ఉంది. ఇది మాయిశ్చర్ తీసుకొని గ్రో అవుతుంది. ఓకే, మాయిశ్చర్ అంటే ఎయిర్ నుంచి మాయిశ్చర్ తీసుకుంటుంది. అది ఎయిర్ నుంచి మాయిశ్చర్ స్పెషల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ లైవ్ ప్లాంట్, మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ఎయిర్ ప్లాంట్. ఓకే, చూసారా దీని యొక్క స్పెషాలిటీ ఎంత బాగుందో. సో చూస్తేనే అర్థమవుతుంది. చాలా మంది ఇండోర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావాలని కోరుకుంటారండి. దిస్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీన్ని క్యాలా లిల్లీ అంటారు. సో దీనికి సన్లైట్ అనేది అవసరం లేదు. నార్మల్ లైట్లో డెఫినెట్లీ ఇది మనకు చాలా మంచి బ్లూమింగ్ వస్తుంది. ఒకవేళ మీరు టెంపరేచర్ అనేది కూల్గా మెయింటైన్ చేస్తే చాలా మంచి బ్లూమింగ్ అవుతుంది. క్యాలా లిల్లీలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మా దగ్గర పింక్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది, వైట్ ఉంది, వైలెట్ ఉంది.
సో ఆల్ కలర్స్ ఆర్ అవైలబుల్. సో లాట్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్లాంట్స్లో. వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది? లైఫ్ స్పాన్ మినిమం ఆఫ్ 3 to 4 years ఉంటుందండి. 3 to 4 years. కానీ ఒక కండిషన్ అప్లికేబుల్ ఏంటంటే మీరు దీన్ని రీపాట్ చేసుకుంటా వెళ్ళాలా. ఓకే, ఎన్ని మంత్స్? మినిమం 6 months to 9 months కి రీపాట్ చేయాలా. రీపాట్ చేయాలంటే చాలా మందికి టెక్నిక్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పాట్ కింద చూస్తే ఇవి హోల్స్ ఉంటాయండి. ఓకే, ఈ హోల్స్ నుంచి రూట్స్ ఎప్పుడైతే బయటికి వస్తాయో అప్పుడు రీపాటింగ్ అనేది అవసరం. ఓకే. సో డెఫినెట్లీ దీంట్లో నుంచి మీకు రూట్స్ ఒకవేళ బయట కనబడితే మీరు దాన్ని అంటే చాలా మందికి కూడా ఇప్పుడు రీపోర్ట్ చేయడం, చాలా మందికి అంటే చేయడం రాక ప్లాంట్ డెడ్ అయిపోవడం, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఏమైనా అలాంటి అవైలబిలిటీ ఉందంటే ఇక్కడ మా దగ్గర తీసుకొస్తే మేము రిపోర్టింగ్ చేసిస్తామండి. 100% చేసిస్తాం. కావాలంటే వాళ్ళకి ప్లాస్టిక్ పాట్లో కానివ్వండి, మెటల్ పాట్లో కానివ్వండి, సెరామిక్లో కానివ్వండి, వాళ్ళు పాట్స్ తెచ్చుకున్న రీపాటింగ్ చేస్తాము. కాదు అనుకుంటే పాట్స్ ఆప్షన్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాని సైజ్ బట్టి రీపాటింగ్ అనేది చేసిస్తాము. సో కాస్ట్ ఎంత ఎక్కడ నుంచి ఉంది సార్? ఇది మనకు 1200 రూపీస్ పడుతుందండి. అండ్ మినిమం ఇది గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని జూట్ ప్యాకింగ్ చేసి ఇస్తాము. ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ మీకు మినిమం 3 months ఇలానే ఉంటాయి. 3 months ఇలానే ఉంటాయి. దాని తర్వాత బ్లూమింగ్ ఇది అయిపోయిన తర్వాత కొత్త బ్లూమ్స్ అవుతాయి అన్నట్టు. ఓకే. సో మనకి ఇవి ఇంపోర్టెడ్ ప్లాంట్స్. ఇవి ఇంపార్టెంట్ ప్లాంట్స్ మేడం. ఎక్కడ నుంచి? ఇవి భూటాన్. మాక్సిమం ప్లాంట్స్ అనేది మేము భూటాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకే. సో చూసారు కదండి, ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్లో మనకి ఫ్లవర్స్ కావాలి అంటే చాలా మంది కష్టం అనుకుంటారు. బట్ మనకి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్లో ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, చాలా కలర్స్, పింక్, ఆరెంజ్, ఎల్లో, వైట్, పర్పుల్, చాలా కలర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చూడడానికి నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడడానికి ఎంత లుకింగ్గా ఉన్నాయో. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1200. కాస్ట్ అయితే తక్కువ, అంటే ఎక్కువ ఎవరైతే ప్లాంట్స్ అనేవి ఇష్టపడుతుంటారో వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. అంటే చాలామంది కూడా అనుకుంటారు ఇండోర్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ రావు, సన్లైట్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలి అని అనుకుంటారు. బట్ మనకి ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేకుండా ఇండోర్ ప్లాంట్స్లో కూడా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఫ్లవర్ అని వస్తే 3 months వరకు ఫ్లవర్ అలానే ఉంటుందంట. ఒకసారి చూడండి. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ప్లాంట్తో పాటు. సో అట్లనే ఇండోర్లో యాంథోరియం అనేది కూడా ఒక ఫ్లవర్ వస్తుందండి. ఇది ఫ్లవర్ ఒకటే పెటల్ ఉంటుంది దీనికి ఇవన్నీ బీడ్స్ అట్లాగా ఉంటాయి. ఓకే. సో చూడండి ఈ ప్లాంట్ ఎంత బాగుందో. వాటర్ కూడా మీకు 3 to 4 days ఒకసారి వేస్తే చాలండి. మొత్తం మనకు కోకోపీట్లానే ఉంది. ఇది మాయిశ్చర్ అనేది చాలా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ వెయిట్ ఉంది. సో నార్మల్గా సాయిల్ అనేది మేము దీనికి కూడా కానీ సాయిల్ అనేది మేము మెయింటైన్ చేస్తలేము. ఇవి కోకోపీట్లా ఉన్నాయి. సో మాయిశ్చర్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది, గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇది ఇండోర్లో మీకు ఫ్లవరింగ్ కావాలంటే ఇది యాంథోరియం అండి, రెడ్ కలర్. ఇందులో వైట్ కలర్, పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది 990 రూపీస్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తారు? ఇవి లోకల్ ప్రొడక్షన్, మన పూణే ప్రొడక్షన్లో ఇవి మనకు అవైలబుల్ ఉన్నాయి. సో పూణే నుంచి ఇది వచ్చిన ప్లాంట్ అండి. ఓకే. సో ఇది మినియేచర్ గార్డెనింగ్ కాన్సెప్ట్ అండి. మేము యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇలాంటి మినియేచర్స్ తయారు చేయడంతో. ఓకే. సో 1 feetలో మేము ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేసేస్తాము. ఇది వైల్డ్ లైఫ్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ తయారు చేసి ఇందులో చిన్న చిన్న మినియేచర్ టాయ్స్ అనేది మేము యూజ్ చేసాము. చిన్న ఇల్లు, మాస్, ఇది కూడా మాస్ అండి, లైవ్ మాస్. ఇది లైవ్ ప్లాంట్ అండి ఇది. ఓకే. అవును. సో దీన్ని కూడా మనకు వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీక్లీ వన్స్ స్ప్రే చేస్తే చాలు. సో ఇలాంటి మినియేచర్ కాన్సెప్ట్స్ అనేది కూడా మేము తయారు చేస్తాము. సో ఇందులో కపుల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, మీకు చూపెడతాను. సో ఇది కపుల్ కాన్సెప్ట్ అండి. సో డిఫరెంట్ వెరైటీస్లో మనం ఈనాటి మినియేచర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. వీటి కాస్ట్ ఎట్లుంటుంది సార్ మనకి? ఇది ఆన్ అండ్ యావరేజ్ 1250 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 8000-9000 రూపీస్ వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది పాట్ సైజ్. పాట్ సైజ్ ప్లాంట్స్ ఏవైతే సెలెక్ట్ చేస్తామో దాని సైజ్ని బట్టి ఉంటుందండి. మినిమం మీకు 1250 రూపీస్ నుంచి గిఫ్టింగ్ పర్పస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో చూడండి, గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఇప్పుడు మనం చూసిన కపుల్ పాట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఎవరైనా బర్త్డే గిఫ్ట్స్ కానీ, యానివర్సరీ గిఫ్ట్స్ కానీ, మ్యారేజ్ గిఫ్ట్స్ కానీ ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు. సో చూడడానికైతే చాలా గుడ్ లుకింగ్గా ఉన్నాయి, వాళ్ళు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ కండి. ఓకే. సో ఇవి సక్యులెంట్, చాలా తక్కువ వాటర్ దీనికి వేయాలా. 10 days 15 daysకి ఒకసారి 2 spoon వాటర్. ఇది క్యాక్టస్, దీనికి కూడా తక్కువ వాటర్ అవసరం. ఇది క్రిప్టాంథస్ అండి, దీన్ని కూడా తక్కువ వాటర్ అవసరం. సో ఆల్మోస్ట్ 15 to 20 ml వాటర్ వీక్లీ లేకుంటే 10 daysకి ఒకసారి వేస్తే ఇది హెల్తీగా ఉంటుంది. ఓకే. సో ఇది మళ్ళీ టేబుల్ టాప్. సో ఇలాంటి కాన్సెప్ట్ మనం వాటర్ కాన్సెప్ట్ అనేది తయారు చేసేసాము. చిన్న చిన్న మినియేచర్ టాయ్స్ అనేది మేము యూజ్ చేస్తున్నాము. ఓకే.
సో గిఫ్టింగ్ పర్పస్లో మీకు 1200 నుంచి స్టార్ట్ అయ్యి రేంజ్ అనేది పెద్దగా పెరుగుతూనే ఉంటుంది, మీ బట్టి ఇష్టం బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏదైనా కలర్స్ కస్టమైజ్ చెప్పినా కానీ కలర్స్ అండ్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కలర్స్ కూడా మీ ఇష్టపూర్వకంగా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే. సో చూసారు కదండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ప్లాంట్స్ అయితే. సో స్పెషల్గా వచ్చేసి ఏంటి అంటే మనం ఎక్కువ కేర్ చేయాల్సిన అవసరం లేదు, 10 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది వీటికి. మనం ఇక్కడ మనం చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, పాట్ డిజైన్స్ అండ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మనం ఇదంటే చిన్న పాట్స్ అండి, ఇవి ఆల్మోస్ట్ 1 ఇంచ్ హైట్ ఉన్న పాట్ టేబుల్ టాప్కి ఒకవేళ కావాలంటే ఒక సక్యులెంట్ మనం పెట్టుకుంటే గిఫ్టింగ్ పర్పస్లో మీకు ఆల్మోస్ట్ 300 నుంచి 500 రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది. తక్కువ కాస్ట్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానివ్వండి, తక్కువ కాస్ట్ గ్రాండ్ లుక్. ఎవరైనా ప్లాంట్ చూడగానే అమ్మో ఈ ప్లాంట్ ఎంత కాస్ట్ అయింది అని సర్ప్రైజ్ అవుతారు, బట్ ఇది చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా యూజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఆఫీసులలో కానీ ఎక్కడైనా టేబుల్ మీద కంప్యూటర్స్ దగ్గర కానీ పెట్టుకోవాలంటే చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ కస్టమైజింగ్ ఆప్షన్స్ అండి. మనకు ఒకవేళ టేబుల్ టాప్ మీద పెట్టాలనుకున్నా కానీ మీకు ఇలాంటి ట్రేలో పెట్టుకోవాలనుకుంటే ఏ ప్లాంట్ కావాలంటే అవి మనం సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇది హార్ట్ షేప్లో ఉంది ప్లాంట్, ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి, ఆరెంజ్, రెడ్, గ్రీన్. సో నేను మీకు వుడెన్ ప్లాంటర్ ఏదైతే చెప్పానో ఈ వుడెన్ ప్లాంట్లో కస్టమైజ్ మనం చేసుకోవచ్చు, ఏదైనా కావాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సెరామిక్ పెట్టుకోవచ్చు, మీరు కాదు అనుకుంటే మీకు టెరకోటా కావాలనుకోండి టెరకోటా పాట్ పెట్టుకోవచ్చు. ఇవి బోన్సాయి పాట్స్ అండి, స్మాల్ బోన్సాయి పాట్స్ అంటారు, ఇవి హ్యాండ్ మేడ్ పాట్స్. ఓకే. సో మనకు డ్రై కొబ్బరికాయ ఎలా అయితే ఉంటుందో ఆ కాన్సెప్ట్లో ఉన్నాయి. ఇందులో చిన్న సక్యులెంట్ పెడితే చాలా బాగుంటుంది, ఒక మినియేచర్ టాయ్తో పాటు. సో ఇవన్నీ కస్టమైజ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీరు కస్టమైజ్, ఇది ఒక పిల్లి కాన్సెప్ట్, ఏదైనా పాట్ మీద మీరు ఇట్లా పెట్టేయచ్చు. సో ఇలాంటి మినియేచర్ టాయ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చిన్న పాట్, మా దగ్గర చిన్న పాట్ అనేది 80 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి. సో దిస్ ఇస్ 2 ఇంచెస్ పాట్. 2 ఇంచెస్ పాట్ మనకు 80 రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది. ఎవరైనా చిన్న గిఫ్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇది మంచిగా అవైలబుల్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రేర్ ప్లాంట్ అండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్టార్ సక్యులెంట్. ఎగ్జాక్ట్లీ స్టార్ షేప్లో ఉంటుంది ఇది బాల్. సో చూడండి ఎగ్జాక్ట్గా మనకి స్టార్ షేప్ వచ్చింది. ఓకే. సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ పాజిటివ్ వర్డ్స్, బీ స్ట్రాంగ్, ట్రస్ట్, స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బిలీవ్. సో మన గిఫ్టింగ్ పర్పస్లో ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ తోటి కాన్సెప్ట్లో మనం గిఫ్టింగ్ వాళ్ళకి కూడా ఒక మెసేజ్ కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు 100%. ఓకే. సో ఇలాంటి కస్టమైజ్ ఆప్షన్ స్టోన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ముందుకు వస్తే దెన్ వీ హ్యావ్ ట్రాక్టర్ కాన్సెప్ట్. దీని మీద ఎలా ప్లాంట్ ప్లేస్ చేసుకుంటాం? యూజువల్గా ఇది కావాలంటే మనకు ఒక లోడ్ తీసుకెళ్ళినట్టు ఇలాంటి చిన్న చిన్న పాట్స్ పెట్టి ఇందులో ప్లాంట్స్ పెట్టేస్తాము. సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇది 750 రూపీస్ వచ్చేస్తుందండి. మనం ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో దెన్ వీ హ్యావ్ ట్రక్. దిస్ ఈజ్ నైస్ కాన్సెప్ట్, చాలా బాగుంది చూడడానికి. సో ట్రక్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇదే ట్రక్ మీద ఒకవేళ మీరు లోడ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ ప్లాంట్ని మీరు పెట్టేస్తే ట్రక్ తీసుకెళ్ళినట్టు ఉంటుంది అది. అవును. వావ్. సో ఇది సైకిల్ కాన్సెప్ట్ ఉంది. సో చూడండి దాంట్లో చిన్న సక్యులెంట్. సైకిల్ ఈజ్ ఆల్మోస్ట్ 250 రూపీస్ అండి. ఈ సక్యులెంట్ వచ్చి 180 రూపీస్. చాలా తక్కువ కాస్ట్ లో గుడ్ లుకింగ్ ఉన్నాయి మనకి. సో ఆల్మోస్ట్ 350 to 400 రూపీస్ లో మీకు సక్యులెంట్ విత్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. టేబుల్ టాప్ కు బాగుంటుంది. దెన్ వీ హ్యావ్ ట్రక్ కాన్సెప్ట్ ఆల్సో. ఈ ట్రక్లో అయితే మేము చిన్న అమ్మాయి లాగా పెట్టాము, కానీ ఇందులో కూడా మనం ఒక చిన్న ప్లాంట్ అనేది 100% పెట్టేయచ్చు. సో ట్రక్ కాన్సెప్ట్ అనేది ఒక అవైలబుల్ ఉంది. దెన్ మా దగ్గర క్యాక్టస్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఈ క్యాక్టస్ కూడా మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మీకు కలేథియాస్ నేను ఏదైతే చెప్పాను కదా బోన్సాయి పాట్ అని, ఇది చూడండి బోన్సాయి పాట్ ప్రజెంటేషన్. ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు మనం ప్లాంట్స్ అన్నిటిని కూడా. సో ఇది కూడా ఒక క్యాక్టస్, ఆల్మోస్ట్ 2.5 years లైఫ్ ఉంది క్యాక్టస్ది. ఓకే. సో అది కూడా సెటిల్డ్ ప్లాంట్. మళ్ళీ మీరు ఒకవేళ ఇక్కడ వెనక చూస్తుంటే వీ హ్యావ్ డిఫరెంట్ పాట్స్లో ఏంటంటే మీకు యానిమల్ షేప్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవి టాటాయిస్, మనకు బుద్ధ ఉంది. దెన్ వీ హ్యావ్ ఎలిఫెంట్ పాట్, ఔల్ పాట్, కాదు అనుకుంటే మనకు బాస్కెట్ పాట్ అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్, ఫేస్ ప్లాంటర్ అవైలబుల్ ఉంది, షెల్ ప్లాంటర్ అవైలబుల్ ఉంది, డాల్ఫిన్ అనేది అవైలబుల్ ఉంది, షూ అనేది అవైలబుల్ ఉంది, టైర్ అనేది అవైలబుల్ ఉంది. సో డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క థీమ్కి సరిపడేటట్టు మా దగ్గర కాన్సెప్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. కింద సో ఈ సెరామిక్ చిన్నగా మనకు బ్రైట్ కలర్స్లో మీకు కావాలంటే ఒక చిన్న ఫిటోనియా ఇందులో పెట్టుకోవచ్చు. టేబుల్ టాప్కి ఇవి చాలా బాగుంటాయి.
సో దాని తప్ప ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఓకే. మనీ ప్లాంట్లో నియాన్ అంటారు, ఇది ఓకే. నియాన్ కలర్ మనీ ప్లాంట్లో. ఇది మేము ఫేస్ ప్లాంటర్స్ అంటే టార్టాయిజ్లో పెట్టాము. టార్టాయిజ్ కూడా పాజిటివ్ ఎనర్జీకి చాలా మంది మెయింటైన్ చేస్తారు, సో అందులో చేశాము. ఇది మీరు చూడండి, ఇవి టెస్ట్ ట్యూబ్ ప్లాంటర్స్. లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్? లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుందండి, 8 to 10 years ఉంటుంది. ఇవి క్రీపర్స్ లాగా పెద్దగా పెరుగుతూ ఉంటాయి. ఇవి టెస్ట్ ట్యూబ్ వాటర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి డియర్ కాన్సెప్ట్. ఓకే. సో ఇందులో డబుల్ ట్యూబ్ కాన్సెప్ట్ ఉంది, సింగిల్ ట్యూబ్ కాన్సెప్ట్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి. సో ఎవరికైనా మెటల్ అనేది చాలా ఇష్టం ఉంది, వాటర్ ప్లాంట్స్ కలెక్షన్ చిన్నగా కావాలా, ఎక్కువ బుషీ కాకూడదు అంటే 4-5 లీవ్స్ ఇట్లా చిన్న టెస్ట్ ట్యూబ్లో వాటర్ వేసి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది పెన్సిల్ ప్లాంట్ అంటారు. సో ఇది ప్రతి ఒక్కటి ఒక లీఫ్ లాగా ఉంటుంది మేడం. దీని మీద చిన్న చిన్న మైన్యూట్ లీవ్స్ వస్తాయి. ఇది ఇలానే హెల్దీగా ఉంటుంది. సో ఒకవేళ టేబుల్ టాప్స్ మీద కానీ ఆఫీస్లో కానీ పెట్టుకుంటే మనకు ఎక్కువ దోమలు వచ్చే అవకాశం కూడా ఉండదు. యూజువల్గా ఎక్కువ బుషీ అవుతూ ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులు దోమలు వస్తాయి. ఈ ప్లాంట్లో ఆప్షన్ అనేది ఉండదు. లైఫ్ స్పాన్ ఎంత? లైఫ్ స్పాన్ మినిమం 4-5 years ఉంటుంది మేడం. కాస్ట్ వచ్చి ఇది ఆల్మోస్ట్ 1500 ప్లాంట్ మేడం. పాట్ పార్ట్ కావాలంటే ఆ పాట్లో కస్టమైజ్ చేసి ఇస్తాము. మా దగ్గర టెరకోటా కాన్సెప్ట్స్ పాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మినియేచర్స్లో. సో ఏదైనా టెరకోటా పాట్స్ కావాలన్నా కానివ్వండి, టెరకోటా మినియేచర్స్ కావాలన్నా కానీ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది వచ్చి బిగోనియా ప్లాంట్ మేడం. చాలా మంది బిగోనియా ఈ ఫాయిలేజ్ అంటే డిజైన్ కోసం తీసుకుంటారు. సో ఇది గ్రే కలర్లో కానివ్వండి, ఈ షైనింగ్ మీరు చూడండి. సో దీని లోపల ఫైబర్స్ చూడండి, ఒక్కొక్క స్టెమ్ మీద ఫైబర్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది అది. సో ఈ ఫైబర్ కోసం చాలా మంది కొంటారు. ఈ బిగోనియాలో చాలా వెరైటీస్ ఉంది, అదొక వెరైటీ ఉంది బిగోనియా. సో అందులో కలర్ చూడండి, డిఫరెన్స్ లీఫ్ డిఫరెంట్, కలర్ డిఫరెంట్. అందులో మనకు రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీన్ని రెక్స్ బిగోనియా అంటారు. సో మీకు డెఫినెట్లీ సిల్వర్ కలర్, రెడ్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్లో ఏదైనా కావాలనుకుంటే బిగోనియాస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 4 to 5 వెరైటీస్ అవైలబుల్ స్టాక్లో ఉన్నాయండి. ఇవి ఇంపోర్టెడ్ ప్లాంట్స్? నై మేడం, ఇది ఇక్కడే ప్రొడక్షన్. ఎస్, కోల్కతా నుంచి వచ్చాయి ఇవి. ఓకే. లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటుంది సార్? 2 years వరకు ఉంటుంది మేడం. 2 years వరకు ఉంటుంది. దీనికి వాటర్ ఎలా చేయాలి? 3 to 4 days ఒకసారి వాటర్ చేయాలి మేడం. షేడ్లోనే పెట్టాలా, ఇది సన్లైట్లో ఉండవు. ఓకే. సో చూసారు కదండి, దీనికి 4 to 5 daysకి ఒకసారి వాటర్ ఇస్తే చాలు. కాస్ట్ వచ్చేసి కూడా మనకి తక్కువ కాస్ట్, 450 రూపీస్ 400 నుంచి అవైలబుల్గా ఉంది. రైట్. మనం చూస్తే ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి కూడా ఒకసారి అడుగుదాం. ఇవి సింగోనియం అండి, దీన్ని మినీ సింగోనియం అంటారు. ఓకే. దీని స్పెషాలిటీ ఏంటంటే మేడం, మీకు మాన్స్టెరాలో మినీ మాన్స్టెరా ఎట్లా చూపెట్టామో సింగోనియం లీవ్స్ మినిమం 4 to 5 inches ఉంటాయి. ఇది మాక్సిమం 1 inch లోనే ఉంటుంది. సో ఇది మినీ సింగోనియం. టెరీరియంస్లో ఏదైతే నేను మీకు చూపెట్టాను గ్లాస్లో, టెరీరియంస్లో ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. సో దీన్ని టెరీరియం ప్లాంట్ కూడా అంటారు. సో టెరీరియం ప్లాంట్స్లో మనకు ఫిటోనియాస్, ఇవి ఫిటోనియాస్ అండి. ఇవి డిఫరెంట్ కలర్లో వస్తాయి. పింక్ డాట్స్లో వస్తుంది, మనకు వైట్ డాట్స్లో వస్తుంది. దెన్ సేమ్ థింగ్ మన గ్రీన్లో కూడా వస్తుంది, లైట్ పింక్ కూడా వస్తుంది. సో ఇది మనము టెరీరియంస్లో యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మినియేచర్ గార్డెన్ ఏదైతే తయారు చేస్తాం అనుకుంటున్నామో ఆ మినియేచర్ గార్డెన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దానికి. సో వీట్ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటుంది సార్ మనకి? 2 to 3 years ఈజీగా ఉంటుంది మేడం. 2 to 3 years. 2 to 3 years ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్లో అయిపోతుంది మేడం. 200 రూపీస్. సో ఇలాంటి ప్లాంట్స్ పెట్టడానికి మన దగ్గర చిన్న పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో స్మాల్ రస్టిక్ పాట్స్ కానివ్వండి, చిన్న పాట్స్ కానివ్వండి సెరామిక్లో, దెన్ ట్రెడిషనల్ పాట్స్ కానివ్వండి. సో ఇలాంటి ట్రెడిషనల్ పాట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. 150 రూపీస్లో వచ్చేస్తుంది. దెన్ వీ హ్యావ్ పాట్ పర్స్ లెక్క కనబడుతుంది మనకు. సో ఇలాంటి కాన్సెప్ట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ సీతాఫల్ పండు లాగా ఉంటుంది, నట్. సో ఇలాంటి చిన్న పాట్స్ కూడా మన దగ్గర 100% అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్ పెటెడ్ పాట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టెరకోటాలో. సో ఏదైనా చిన్న పాట్లో ఇలాంటి ప్లాంట్స్ మనం పెట్టుకొని టేబుల్ టాప్ లాగా 100% యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు లాస్ట్ టైం ఎయిర్ ప్యూరిఫైయర్ చూపెట్టాను కదా, ఎయిర్ ప్యూరిఫైయర్లో స్నేక్ ప్లాంట్, అందులో చిన్న వెరైటీ. సో మన దగ్గర 3 inches నుంచి స్టార్ట్ అయ్యి 2 feet వరకు మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళ కాస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు, రిక్వైర్మెంట్ బట్టి, గిఫ్టింగ్ పర్పస్ ఇది బట్టి కూడా మనం తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పటి వరకు చాలా వెరైటీస్ అయితే చూసాము. సో ఇవి అయిపోయాయి. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారో చూద్దాం. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ మీకు ఇక్కడ మినియేచర్స్ చూపెడతాను మేడం నేను. ఓకే. ఏదైతే మినియేచర్ సెటప్స్ ఉన్నాయో చిన్న చిన్న రెడీమేడ్ సెటప్స్ అనేది తయారు చేసి పెట్టేశాము. ఇది కంప్లీట్లీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ తోటి తయారు చేసింది. సో ఇది క్రౌన్ లాగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 6 months ప్లాంట్ మేడం. ఇంకా చాలా క్యూట్గా మీకు క్యాక్టస్ కావాలంటే ఈ క్యాక్టస్ టేబుల్ టాప్ లాగా ఉంటుంది. మీకు యోగా పాట్
సిచ్యువేషన్లో కావాలంటే యోగా పాట్లో విత్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు మష్రూమ్ కాన్సెప్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది. సో ఈ ప్లాంటర్స్ ఏంటంటే కంప్లీట్లీ ఇవి మెటల్ ప్లాంటర్స్ అండి విత్ సెరామిక్ కోటింగ్. ఓకే. వుడెన్ బేస్ ఉంటుంది. ఇందులో మీకు చిన్న సైజు ఉన్నాయి, మీడియం సైజ్ అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి ఎంత లెవెల్? 450 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి మేడం రేంజ్. 750 రూపీస్ వరకు మీకు రేంజ్ ఉంటుంది. ఓకే. సో దీని తప్ప ఇదే మెటల్ ప్లాంటర్స్లో మీకు రౌండ్ పాట్స్. ఈ వుడెన్ స్టాండ్ అనేది దీని స్పెషాలిటీ అండి. ఈ వుడెన్ స్టాండ్ అనేది సింగిల్ పీస్, ఓకే, సింగిల్ పీస్ ఆఫ్ వుడ్ తోటి హ్యాండ్ వోవెన్, హ్యాండ్ తోటి దాన్ని క్రాఫ్ట్ చేశారు. దాని మీద మనం బేస్ చేసి పెట్టేయచ్చు. ఓకే. సో చూసారు కదా ఎంత ఈజీ క్యారీ చేసుకోవచ్చు మనం. ఇలాంటివి చూడడానికి కూడా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఇలాంటివి మనకు మెసేజ్తో పాటు కూడా వస్తాయి. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే. సో ఏదైనా మెసేజెస్ కూడా దాని మీద ప్రింటెడ్ ఆల్మోస్ట్ ఉంటాయి. సో మీకు కావాలంటే డిఫరెంట్ సైజ్, స్మాల్ సైజ్లో అవైలబుల్ ఉంది, పెద్ద సైజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజిన్ పాట్స్ అన్నట్టు. సో ఇది బేర్ కాన్సెప్ట్, ఇది స్లీపింగ్ బుద్ధా కాన్సెప్ట్, ఇది గ్రూట్ కాన్సెప్ట్. సో ఈ పాట్స్ అంటే మేడం ఇంకోటి మీకు స్పెషల్ వెరైటీ ఆఫ్ పాట్స్ చూపెట్టాలనుకుంటే దీస్ ఆర్ సెల్ఫ్ వాటరింగ్ పాట్స్. సో ఇందులో ఏంటంటే ఇలా కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో క్లే బాల్స్ వేసేయాలి. క్లే బాల్స్ వేసి పైన ప్లాంట్ పెడితే ఎంత అవసరం ఉంటుందో అంత వాటర్ మాయిశ్చర్ గుంజుకుంటా ఉంటుంది. వాటర్ లెవెల్ చూడడానికి ఇక్కడ వాటర్ ఇండికేటర్ ఉంటుంది. సో ఈ వాటర్ తగ్గితే దాన్ని మళ్ళీ మీరు వాటర్ వేసుకోవచ్చు. సో ఇవి రెక్టాంగిల్ షేప్లో మా దగ్గర ఉన్నాయి అవైలబుల్. ఇవి సేమ్ మనకు డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. మనకు స్క్వేర్ షేప్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఎటువంటి డెకోర్ అయితే ఉంటుందో ఆ డెకోర్ ప్రకారంగా మనం తీసుకోవచ్చు. డార్క్ కలర్స్ కానివ్వండి, లైట్ కలర్స్ కానివ్వండి, లేకుంటే పెయింటింగ్ టెక్స్చర్స్ కానివ్వండి. సో డిఫరెంట్ కలర్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 700 to 900 రూపీస్ రేంజ్లో సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ వచ్చేస్తాయి మేడం. ఓకే సార్.